హలో ఎవ్రీవన్, మీ ఫేవరెట్ క్రైమ్ అండ్ మిస్టరీ ఛానల్ అన్వేషణ విత్ అవినాష్కి స్వాగతం. మన ఛానల్లో నిజ జీవిత నేర సంఘటనలు, మిస్టరీలు, రహస్యాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కేసు హైదరాబాద్ మొత్తాన్ని షాక్కి గురి చేసిన మేడిపల్లి గర్భిణీ హత్య కేసు. ఓ 5 నెలల గర్భిణి. ఆమె ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్తే ఆమెను ముక్కలు ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేశాడన్న విషయం విన్నప్పుడు నమ్మశక్యమవుతుందా? ఈ భయానక కథ వెనుకున్న నిజం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. 21 ఏళ్ల స్వాతి ఎంతో చలాకీగా ఉండే అమ్మాయి. కుటుంబం సాదాసీదా మధ్యతరగతి కుటుంబం. చిన్న వయసులోనే మహేందర్ అనే క్యాబ్ డ్రైవర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టే కనిపించింది, కానీ కొన్ని నెలలకే నిజం బయటపడింది. మహేందర్ చాలా అగ్రెసివ్. అదనపు కట్నం కోసం ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉండేవాడు. డబ్బు కోసం కత్తి మీద కాలు పెట్టినట్లుగా వాడి ప్రవర్తన ఉండేది. గతేడాది స్వాతి ఓ డౌరీ హెరాస్మెంట్ కేసు కూడా పెట్టింది. కానీ పెద్దలు మధ్యలో జోక్యం చేసుకుని ఇక మళ్ళీ ఇలా జరగదు అని సర్దుబాటు చేశారు. అయినా మహేందర్ అస్సలు మారలేదు. 27 ఏళ్ల మహేందర్ రెడ్డి బయట కనిపించేది ఓ సాధారణ క్యాబ్ డ్రైవర్, కానీ లోపల మాత్రం క్రూరత్వం నిండిపోయింది. ఎప్పటికప్పుడు స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. అతని బంధువులు కూడా స్వాతిని చిన్నబుచ్చేలా ప్రవర్తించేవారట. స్వాతి గర్భవతి అయినా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండకూడదు అనుకునే స్వాతి అన్నీ మౌనంగా భరించింది. 2025 ఆగస్టు 23, అది శనివారం రాత్రి. ఇంటి లోపల మరోసారి పెద్ద గొడవ. మహేందర్ మద్యం తాగి వచ్చి స్వాతితో విపరీతంగా తగువు పెట్టుకున్నాడు. అతని కసి ఒక్కసారిగా పెరిగి స్వాతి గొంతు నులిమి చంపేశాడు. అక్కడితో ఆగిపోలేదు. మరణానికి గురైన తన గర్భిణీ భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బకెట్లో వేసి కత్తులతో కోసి కొన్ని భాగాలను ఇంట్లో దాచేశాడు. మిగతా భాగాలను మూసీ నదిలో పడేశాడు. ఒక తల్లి ప్రాణం మాత్రమే కాదు, ఇంకా పుట్టకముందే ఉన్న చిన్నారి ప్రాణాన్ని కూడా తీసేశాడు. నేరం చేసిన తర్వాత బయటకి కూల్గా నటించాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి నా భార్య మిస్సింగ్ అయ్యింది అని కంప్లైంట్ పెట్టాడు. ఇది విన్న వాళ్ళందరూ మొదట కంగారు పడ్డారు. కానీ పోలీసులకు అతనిపైనే అనుమానం వచ్చింది. ఎందుకంటే అతని బాడీ లాంగ్వేజ్, ఇచ్చిన స్టేట్మెంట్స్, టైం లైన్ అన్నీ సరిపోలలేదు. పోలీసులు మహేందర్ని కఠినంగా ప్రశ్నించారు. అతను మొదట తనకేమీ తెలియదని అబద్ధం చెప్పాడు. కానీ చివరికి తిరిగి నిజం ఒప్పుకున్నాడు. అవును, నేనే చంపాను. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేశాను అన్నాడు. పోలీసులు వెంటనే అతని ఇంటిని సోదా చేశారు. అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర, బాత్రూంలో శవభాగాలు కనుగొన్నారు. దానిని చూసిన పోలీసులు కూడా షాక్ అయ్యారు. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ టీమ్స్ మూసీ నదిలో పెద్ద ఎత్తున శోధన ప్రారంభించారు. చేతులు, కాళ్ళు, తల వంటి భాగాలు దొరికాయి. మిగిలిన భాగాల కోసం ఇంకా సోదా కొనసాగుతోంది. డిఎన్ఏ టెస్టింగ్ కోసం అన్ని భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. స్వాతి సోదరి చెప్పిన కొన్ని షాకింగ్ విషయాలు. మహేందర్ తరచూ స్వాతిని ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేసేవాడు. ఒకసారి తాడు, మరోసారి పెట్రోల్ ఇలా ఇచ్చి చావుదారిలో వెళ్ళమని ఎంకరేజ్ చేసేవాడు. ఇంతటి బాధలో ఉన్న స్వాతి గర్భం దాల్చిన తర్వాత ఏదో మారతాడేమో అనుకుంది. కానీ దానికి విరుద్ధమే జరిగింది. ఆమె చివరి క్షణాలు ఎంత భయంకరంగా గడిచాయో ఊహించడం కూడా కష్టం. ఇప్పుడు స్వాతి కుటుంబం తీవ్ర ఆవేదనతో మహేందర్కి కఠినమైన శిక్ష పడాలి, మరణదండన తప్ప మరేది ఆమోదయోగ్యం కాదు అని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు బయటపడిన తర్వాత మొత్తం హైదరాబాద్ ఒక్కసారిగా షాక్కి గురైంది. సోషల్ మీడియాలో ఒక తల్లి ప్రాణం పోయింది, పసిబిడ్డ ప్రాణం కూడా పోయింది అని ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. సంఘటన వెనుక ఉన్న క్రూరత్వం చాలామందిని మాటరాని వారిని చేసింది. ఇంటి లోపల జరుగుతున్న వేధింపులు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి చూపించింది. మేడిపల్లి కేసు కేవలం ఒక హత్య కాదు, ఇది సమాజానికి ఒక హెచ్చరిక. మానసిక, శారీరక వేధింపులను తేలికగా తీసుకోవటం ఎంతటి ఘోర పరిణామాలను దారితీస్తుందో ఇది మనకు చూపించింది. స్వాతి ప్రాణం తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు, కానీ ఆమెకి న్యాయం జరగాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మహేందర్కి ఏ శిక్ష ఇవ్వాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక పంచుకోండి. మరిన్ని నిజ సంఘటనలు, మిస్టరీ కేసులు తెలుసుకోవాలంటే మా అన్వేషణ విత్ అవినాష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.